మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. రోజుల్లో మనం చూసాం బిగ్గర్ దెన్ బచ్చన్ అని చిరంజీవి గారి గురించి వచ్చింది. రికార్డులాగే మనది ఒక రికార్డు ఉండాలనుకున్నారేమో. 300 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కాలని ఒక తాపత్రయంలో అది చెప్పుకున్నారు. పుష్ప 1 కలెక్షన్లు 370. 300 కోట్ల రూపాయలు కేవలం హీరోకి రెమ్యునరేషన్ ఇచ్చేంత స్థాయికి పుష్ప 2 వెళ్ళిందా అంటే అది పుష్ప 2 8.5 ఉంది, అమరన్ 9.4 ఉంది. చేశారు 1,61,000 మంది ఓటు చేశారు. అమరానికి ఎంతమంది ఓటు చేశారు? 2,58,000 మంది ఓటు చేశారు. 294 కోట్లు ఫస్ట్ డే. సెకండ్ డేకి వచ్చేటప్పటికి 500 కోట్లు. ఏదో తేడాగా ఉందేంటి? ఎట్లా సాధ్యం? 200 కోట్లు సెకండ్ డే ఎట్లా సాధ్యం? టూ మచ్ రే, టూ మచ్. 200 కోట్లు ఉన్న పరిస్థితే కనపడలేదు. అన్ని ఎక్కడ పట్టిన ఖాళీ ఉన్నాయి థియేటర్. ఈ సినిమాకి ఏ థియేటర్లోని బుకింగ్లు లేవు, కలెక్షన్లు ఏమో కోట్లు వేశారు. ఎలా వచ్చాయంటారా? హైదరాబాద్లో బుకింగ్లు నిల్లు, విజయవాడ నిల్లు బుకింగ్లు ఏం లేదు, డొల్లా. అమెరికాలో చూసేస్తున్నారంటవా? అని ఇక్కడే ఎవడు తేగట్లేదు, అమెరికాలో ఎవడు చూస్తారా ఈ సినిమాని? ముంబైకి వెళదామా? ఖాళీ ఉన్నాయి. బెంగళూరుకి వెళ్దామా? ఖాళీ ఉన్నాయి. చెన్నైకి వెళ్దామా? ఖాళీ ఉన్నాయి. ఇది నేను చూడలే. దత్తపుత్రుడు అంటారు కదా, కొచ్చిన్లో, మలయాళంలో, కేరళలో, అక్కడ ఖాళీ ఉన్నాయి. చూడండి సినిమా థియేటర్కి వచ్చి భాస్కర్ రేపు సండే సాటర్డే ఉంది, చూస్తారు ఖచ్చితంగా. ఆశీర్వదించండి మావయ్య. సో వీకెండ్ మాత్రం కలెక్షన్లు వచ్చినాయి, అందులో డౌట్ ఏం లేదు. తొమ్మిదిలో 3 మాత్రమే మీకు బుక్ అయినాయి, మిగతా అన్ని కూడా గ్రీన్ ఉన్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నల్లగడ్డలో చూడండి, మొత్తం ఖాళీనే, మొత్తం ఖాళీనే, మొత్తం గ్రీనే, మొత్తం గ్రీనే, మొత్తం గ్రీనే. చూడండి ఇక్కడ చూడండి, ఒక్క థియేటర్ అన్న ఫుల్ అయిందా? మొత్తం గ్రీనే ఉంది కదా. అంటే ఎస్ 829 కోట్లు అంటే మీరు 2,000 కోట్లు టార్గెట్ చేసినట్టు నాకు కనపడుతోంది. వాస్తవం అధ్యక్ష ఇది. సో కలెక్షన్లు నిల్లు. మీరు అసలు టికెట్ రేట్లు ఎందుకు తగ్గించారు? ఆంధ్రప్రదేశ్లో ఒక 2 వీక్స్కి ఇచ్చారండి హైక్, తెలంగాణలో ఇంకొక వీక్ కూడా ఇచ్చారండి. అయన్నొద్దు, పాయింట్కి రా. 3వ రోజు మొదటి వారమే టికెట్ రేట్లు ఎందుకు తగ్గించుకున్నారు? దీనికి మీరు ఏమంటారు సార్? టికెట్ రేట్లు తగ్గించారంటేనే జనం థియేటర్లకు రావట్లేదని మీరు ఒప్పుకున్నట్టు కదా. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. హిందీ బెల్ట్ వెళ్ళండి, తెలుగు ఎలా ఉందంటే ఇంక మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా. నాకు తెలిసి తెలుగు ఎట్లుందంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. జనం మెచ్చిన సినిమా బద్దలు కొడుతుంది, కానీ పుష్ప ఎలా బద్దలు కొడుతుంది? 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత చూస్తాం, డిస్ట్రిబ్యూటర్లకి అనుకున్న డబ్బులు రాలేదు, నష్టపోయారు. నేను చెప్పే ప్రతి మాటకి ఆధారం ఉంది, కానీ వాళ్ళు చెప్పేదానికి ఆధారం లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 2,000 రాలేరు. ఎట్లా వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని చేసుకున్నా 2,000 కోట్లు అయితే రాలేరు. మొదటి వారం ఉన్న బజ్ 2వ వారానికి ఉండదు, ఇక ఫీలింగ్ పోద్ది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈ 1,100 కోట్లు వస్తే పాపం ఎవరు రోడ్డు మీద పడకుండా ఉంటారని నాకు అనిపిస్తుంది.
1685 కోట్లు సంథింగ్ ఉంది బాహుబలి 2. సో దాన్ని క్రాస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మనది నెంబర్ 1 సినిమా అని చెప్పుకోవటానికి ఎగ్జాక్ట్గా అక్కడ వరకు నంబరింగ్ని తీసుకురాగలుగుతాను. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఓవర్ హైప్ చేశారు. ఇంత ఓవర్ హైప్ చేయొచ్చు కానీ ఇంత ఓవర్ హైప్ చేయకూడదు. ఒకటి ఫ్యాన్స్ దెబ్బేశారు, ఒకటి ఓవర్ హైప్, 2 మూడోది టికెట్ రేట్. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. వాళ్ళ సినిమా ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది? ఎందుకు ప్రశంసించలేదు? ఈ ఫేక్ కలెక్షన్లు చూసి. బాహుబలి అప్పుడు చేయలేదా? RRR అప్పుడు చేయలేదా? చేశారు కదా. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. ఈ నంబర్ ఎక్కడ అవుతుందంట? నంబర్ గేమ్ 1500 కోట్ల దగ్గర అవుతుంది. Thank you very much. I just want to have one more vodka after this and చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.